తెలంగాణలో మున్సిపల్ ఓట్ల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. ఇవాళ 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. 136 కేంద్రాల్లో ఓట్ల కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్లో 20,000 మంది సిబ్బంది పాల్గొనున్నారు. కౌంటింగ్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ చేయనున్నారు. ఇక మొదటి ట్రెండ్ రావడానికి 2 గంటలు పట్టే అవకాశం ఉంది. సాయంత్రానికి ఫలితాలపైన స్పష్టత రానుంది. ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. అదే రోజు కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. రాష్ట్రంలో 7 నగరపాలక సంస్థలోని 412 డీజిల్, 116 పురపాలకలోని 7,569 వార్డుల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొత్తం 123 కేంద్రాల ఉదయం 8 గంటలకు ప్రక్రియ ఆరంభమవుతుంది. మధ్యాహ్నం వరకు పురపాలికల ఫలితాలు, ఇక సాయంత్రంలోగా కార్పొరేషన్ల ఫలితాలు వస్తాయి. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిషేధాజ్ఞలు విధించడంతో పాటుగా విస్తృత పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. లెక్కింపునకు సంబంధించి అన్ని రాష్ట్రాల ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఇక అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో స్ట్రాంగ్ రూముల వెలుపల వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా జిల్లా, రాష్ట్ర ఎన్నికల అధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. కౌంటింగ్ హాల్లోకి కేవలం కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయకులు, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తారు. లెక్కింపు కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించడం లేదు. ఇక ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అది పూర్తయిన తర్వాత సాధారణ బ్యాలెట్ పేపర్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఒక వార్డుకు సంబంధించిన అన్ని బ్యాలెట్ బాక్సును ఒక్కొక్కటిగా కౌంటింగ్ టేబుల్కు తీసుకొస్తారు. బ్యాలెట్ పేపర్లను 25 చొప్పున కట్టలుగా కడతారు. మిగిలిన వాటిని విడిగా కట్టి సంఖ్యను నమోదు చేస్తారు. ఇక ఆ తర్వాత వార్డులోని అన్ని పోలింగ్ స్టేషన్ల కట్టలను ఒక డ్రమ్ములో వేసి పూర్తిగా కలుపుతారు. ఆ తర్వాత వివరణాత్మక పరిశీలన ప్రారంభమవుతుంది. ప్రతి రౌండ్లో డ్రమ్ నుంచి 1000 బ్యాలెట్లను 40 కట్టలు తీసి ప్రతి కౌంటింగ్ టేబుల్కు పంపుతారు. పోటీ చేసే ప్రతి అభ్యర్థికి నోట చల్లని ఓట్ల కోసం కంపార్ట్మెంట్లో ఉన్న చెక్క ట్రేలను ఉపయోగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక తెలంగాణలో మున్సిపల్ ఓట్ల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. ఇవాళ 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. 136 కేంద్రాల్లో ఓట్ల కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్లో 20,000 మంది సిబ్బంది పాల్గొనున్నారు.